జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. కృష్ణ అంటే తృష్ణ తీరుస్తాడు. నీలో ఏ తృష్ణ ఉందో అది తీరుస్తాడు ఆయన. ప్రేమ తృష్ణ, పవిత్రమైన తృష్ణ, మాతృతృష్ణ, సోదర తృష్ణ, అనేక బాంధవ్యాల తృష్ణలన్నీ ఒక్కొక్కటిలో ఒకటి ఉంటుంది. అది తీర్చగలిగేవాడు ఆ పరమాత్ముడు ఒక్కడే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధా ఈసున సూయలు, అందములందరి ఆనందములి. ఎందుకే రాధా ఈసున సూయలు, అందములందరి ఆనందములి. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. అందరివాడు గోవిందుడు, అందనేవాడు గోవిందుడు. భక్తులకు మాత్రమే అందేవాడు గోవిందుడు. భగవన్నామ స్మరణ చేసేవారికి అందేవాడే గోవిందుడు. ఇంతకన్నా మనం ఏం చెప్పుకోగలుగుతాం? అనగానే తేజస్విని, గురువుగారు నేను ఒక చిన్న ఆలోచన వచ్చింది. చెప్పు తల్లి. యోగంలో అనేక యోగాలు ఉన్నాయని మీరు చెప్పారు. భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, వీటిలో తేడాలు ఏమన్నా ఉంటాయా, లేదా అంతా ఒకటేనా? ఏ విధంగా మనం గుర్తించాలి? అమ్మ, చాలా చిక్కు ప్రశ్న వేసినాం. ఇది వేదాంతులు వేదాలు చదివిన వాళ్ళకి చెప్పగలరు. మనలాంటి వాళ్ళకి అందుబడుతుంది. కానీ ఏదో మనకు తెలిసిన 4 మాటలు చెప్పుకుంటాం. భక్తి యోగం అనేది మానవుల్లో సత్వగుణం ప్రధానమై ఉంటుంది. ఎక్కువగా సత్వగుణమే అందులో ఉంటుంది, ఇంకే గుణం ఉండదు. 3 గుణాల్లో సత్వగుణం మాత్రమే భక్తి యోగంలో ఉంటుంది. కనుకనే అతను భగవంతుడి మీద అంతులేని ప్రేమ, విశ్వాసం, ఆనందం, ప్రశాంతత అన్నీ ఆయన సమర్పించాలనే కోరిక, తితీక్షత, అది శంకరాచార్యులు అంటారు. ఆ మాదిరిగా ఇలాంటివన్నీ భక్తుడికి ఉంటుంది. భగవంతుడికి పెట్టందే తనేం తినడు. భగవంతుని ధ్యానించిన మంచినీళ్ళు కూడా తాగడు. భగవంతుని సమర్పించుకుంటా, మాటలు చెప్పుకుంటా, గీతాలు పాడుకుంటా ఆయన ఏమాత్రం సంతుష్టుడిగా ఉండడు. కనుక భక్తి యోగం అనేది జ్ఞానంతో కూడుకున్నది. ఏ జ్ఞానం అది? పరమాత్మని జ్ఞానం, పరమాత్మని గుణగణాలు. నీ గుణగానము, నీ పద ధ్యానము, అమృతపానము రాధేశ్యాం. అమృతపానము రాధేశ్యాం ప్రభో. నీ గుణగానము, నీ పద ధ్యానము, అమృతపానము రాధేశ్యాం. కనుక పరమాత్మని గుణాలను, పరమాత్మని యొక్క ధ్యానంలో లీనమైనటువంటి వాళ్ళు భక్తి యోగులు. నిత్యం వాళ్ళంతా కూడా పరమాత్ముడే లోపల ఉంటారు తప్పితే ఇంకా వేరే ఆలోచనలు ఏమి రావు. మరి కార్యక్రమాలన్నీ వదిలేస్తారంటే వదలరు. ఆ కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి. అంత భగవంతుని పేరు మీద జరుగుతాయి. భగవంతుని పేరు మీదనే కార్యక్రమాలు చేస్తారు. తండ్రి, ఈరోజు నన్ను నిద్రలేపావు, నువ్వే నన్ను నిద్రలేపావు, నీకు నా కృతజ్ఞతలు, నమస్కారం. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్నాక ఏదో ఆహారం తినాలి కదా. తండ్రి, ఇది నీ ప్రసాదం. అన్నము, అదే పంచభక్ష పరిమాణాల్లో ఏమైనా అదంతా ఆలోచించిన వాళ్ళు. అంత పచ్చడో లేదో ఉండేది చద్దన్నము ఏదో ఒకటి. పొద్దున్న లేచి ఏ తింటామో, ఇది నీ ప్రసాదం తండ్రి, ఇది నీ ప్రసాదము. నీవు ఇచ్చినట్టు ప్రసాదించినట్టు. ప్రసాదం అంటే ఏమి? భగవంతుడు ఇచ్చినటువంటిది, ఆయనచే ప్రసాదించబడింది కాబట్టి అది ప్రసాదం. మాకు గుర్తుంచుకోవాలి. మనం ప్రసాదము ప్రసాదము అని అంటుంటాము. ఏంటా ప్రసాదము? భగవంతుని యొక్క ఆ అనుజ్ఞ చేత, దయచేత, కరుణ చేత, ప్రేమ చేత, జాలి చేత ఆయన ఇచ్చినటువంటిది ఈరోజు మనం తింటున్నామంటే అదృష్టం. మనం తినడానికి అదృష్టం ఏమి? ఆ అదృష్టం ఏది? పరమాత్మ, నీవి నాకు ఈరోజు ఆకలి తీర్చావు, ఆనందమయ్యా. ఇది భక్తుల మనోభావాల్లో ఉంటుంది.
ప్రసాదం మొదలుకొని నీళ్లు తాగది మొదలుకొని ప్రతి కర్మ భగవంతుని చెప్పే చేస్తారు. భక్తి భగవంతుడి పేరు చెప్పకుండా ఏ పని చేయవు. ఇది భక్తి యోగం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది భక్తి గురించి. కానీ ముఖ్యంగా ఈ కొన్ని విషయాలు సత్వగుణ ప్రధానులు భక్తి కలిగిన వారు. అదేవిధంగా జ్ఞానయోగులు సత్వ రజో తమో గుణాలు మూడింటిని కూడా విడిచిపెట్టేసి ఉంటారు. సత్వ రమో తమో గుణాలు ఈ మూడింటిని కూడా వాళ్ళ దగ్గరికి కూడా రానికుండా దాన్ని తరిమేసేటువంటి శక్తి ఉండేవాళ్ళే జ్ఞానయోగులు. ఎందుకంటే వారికి జ్ఞానం అనేది ఉంది. ఆ అపారమైన జ్ఞానం లోపలనే ఈ 3 గుణాలను ఎక్కడ లేకుండా చేస్తుంది. పరమానందం అనుభవిస్తుంటారు వాడు. పరమానందం అంటే మీ ఆప్తవాక్యాన్ని తీసుకుంటారు. భక్తులు ఆగమవాక్యంతో భక్తిలో ఉంటారు. అంటే పూర్వీకులు మన ఆప్తులైనటువంటి ఋషులు మునులు చెప్పిన దాన్ని జ్ఞానాన్ని అనుసరించి భక్తులు ఆచరిస్తూ ఉంటారు. కానీ జ్ఞానయోగులు ఆప్తవాక్యంతో పాటు ప్రత్యక్ష ప్రమాణాన్ని, అనుమాన ప్రమాణాన్ని కూడా ఆలోచించి వాటి యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకొని అందరికీ చెప్తూ ఉంటారు జ్ఞానప్రదాతలు. జ్ఞానయోగం అంటే ఇతరులకు బోధించే శక్తి కలిగిన వాళ్ళు, ఇతరులకు చెప్పగలిగేటటువంటి జ్ఞానం ఉన్నవాడు. వాళ్ళు ఈ త్రిగుణాతీతులు, సత్వ రమో తజో గుణాలు మూడింటిని విడిచిపెట్టినవాడు. కామం ఉండదు, క్రోధం ఉండదు, లోభం ఉండదు, మోహం ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు, ప్రతీకారం ఏమి. నిరాకారులు వాడు. నిరాకారులు అంటే మీ గుణాలలో నిరాకారం. మంచి దాంట్లో సకల మంచి గుణాలు కలిగిన వాడు. సకల మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళు భక్తి యోగులు, జ్ఞానయోగులు. కర్మయోగులు మాత్రం కర్మ చేస్తూ యోగాన్ని చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు కర్మకు బద్ధులై ఉంటారు. కర్మఫలాలు ఆశించుకుంటూ ఉంటారు. భగవంతుడు ఇచ్చిందే ప్రసాదం అనుకుంటారు. పొద్దున ఎన్ని చేస్తారు. వారికి ఎంత రావాలో ఏం రావాలో ఆశించరు. కూలి పని చేసినా, కష్టపని చేసినా అనేక పనులు చేసుకుంటూ జీవించడం తమ ధర్మంగా భావిస్తారు. నాకెందుకు ఈ పని వచ్చింది, నేను ఏ కలెక్టర్ ఎవరు అవ్వాలనుకున్నాను, నేనేమరంటే ఈ యొక్క జవాను పని వచ్చింది, ఇంకా లేదంటే ఇంకో పనికిరాని పని వచ్చింది, సంతోషించు, అదన్నా వచ్చింది. భిక్షగాడు గుడి ముందర భిక్షగాడు అది రాలేదు కదా, అడుక్కుంటూ తినేవాళ్ళు అనేక మంది ఉన్నారు, అది రాలేదు కదా, అక్కడ సంతోషించు. అంతేగాని నేను కలెక్టర్ ఉండాల్సింది ఇలా తప్పిపోయి ఇట్లా వచ్చేసాను, దీనికి వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, అనేక మంది కారణాలు. ఏ కారణాలు ఎవరు తెలుసు? నువ్వు అయినావో, ఏం కోరినావో, నువ్వు ఏముందో నీకేం కావాలో భగవంతుడు తెలుసు. 1,90,000 అడుగుతాను నేను, అడిగినంత భగవంతుడు ఇచ్చేస్తానా? నాకు ఏది అవసరమో, నీకు ఏది ఉంటే నేను ఆనందిస్తాను, నాకు ఏదైతే నాతో ఉంటే సంతోషిస్తానో అది మాత్రమే ఇస్తాను. ఎందుకు తెలుసా? సృష్టి అంతా ఉన్నవాడు కదా, విశ్వమంతా మన చుట్టూ ఉన్నాడు. మనం ఈ పక్కన ఆ పక్క లేడు అనుకుంటాం. మన కళ్ళ ముందు ఉన్నాడు, కళ్ళు వెనకాల ఉన్నాడు, తల వెనకాల ఉన్నాడు, అంతటా ఉన్నాడు విశ్వరూపుడు. అందుకే ఆయన్ని విశ్వేశ్వరుడు అంటారు, సర్వాంతర్యామి. కనుక జ్ఞానయోగులు, కర్మయోగులు కర్మ చేస్తూ వారు ఏమిచ్చినా ఫలితాన్ని ఇదే తృప్తి అనుకుంటారు. నాకు ఇంత కావాలి, అంత కావాలి, నా పనులకి నేను ఇలాంటి పనులు చూడాలి, నా జ్ఞానానికి నేను ఇంత గొప్పవాడిని అయి ఉండాలి అని వాళ్ళు ఎప్పుడు అనుకోరు. యోగం అది కూడా యోగమే. అలా కాకుండా పోరాడేవాళ్ళు ఉంటారు. నేను ఇంత గొప్ప చదివాను, ఐఏఎస్ పాస్ అయ్యాను, నాకే చిన్న ఉద్యోగం రాలేదంటే నీకు ప్రాప్తం. తగిన కృషితో నాస్తి దుర్భిక్షం. మన భారతీయ దేశీయుల ఒక అద్భుతమైనటువంటి సూత్రం అది, కొటేషన్. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నాడు ఒక కవి. అన్ని కృషి ఫలితమే. కృషి చేయాలి, మనం దానికోసం శ్రమించాలి, సాధించాలి. ఆ సాధన చేయాలనే పట్టుదల లోపల ఉండాలి, సాధించాలి. కనుక మంచి అనిపించుకోవడం చాలా కాలం పడుతుంది. వెధవ అనిపించుకోవడం, దుర్మార్గుడు అనిపించుకోవడం ఒకే ఒక క్షణం చాలు. బయటికి వెళ్ళి ఏమైనా బూతులు తింటామంటే వీడు పరమ వెధవగా ఆడారా, వీడు చేతి అనుకుంటా. నువ్వు మంచివాడు కావాలంటే అనేక కష్టాలు పడాలి, అందరి దృష్టిలో మంచిని మెప్పించుకుంటూ ఉండాలి. అప్పటి నేను సమాజం మంచిది అంటుంది. సమాజం కోసం కాకపోయినా
భగవంతుడి కోసం మనం మంచిగా ఉండాలి. భగవంతుడి కోసం కాకపోయినా మన తర్వాత తరాల వాళ్ళు, మన పిల్లలు మనల్ని మా తండ్రి లాంటి వాడు, మా తల్లి లాంటిది చెప్పుకోవాలి, మా తాత లాంటి వాడు. ఆ విధంగా బతకాలి బతికిదాం. గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పరబ్రహ్మ పరమేశ్వర పరమాత్మ ఈశ్వర పాహిమోం రక్షమాం శరణు ప్రభు శరణు. ఓం అజ్ఞానినా మయా దోషానశేషాన్వితాం హరే క్షమషత్వం చమషత్వం శేషశైలశిఖామణి ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణుంబరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం సంవర్ధినిం పద్మాలంకృత పాణిపల్లవయుగాసనం పద్మాసన ప్రియం వాత్సల్యాది గుణోజ్వలాం వందే జగన్మాతరం. అమ్మ అలివేలు మంగమ్మ, నా తండ్రికి చెప్పమ్మ, ఆయనతో నువ్వు రాత్రి మాట్లాడుతూ ఉంటావు, అప్పుడు ఒక మాట చెప్పు, ఈ భక్తుడైన ఒకడు ఉన్నాడు, ఆయన కొంచెం కనికరించండి అని చెప్పి తల్లి అని వేడుకుంటారు.